ఫైనల్ గా అగ్నిగుండం తొక్కే రోజు వచ్చేసింది అనమాట. ఈ అగ్నిగుండం విశిష్టత ఏంటంటే మన జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులు అవి తెలిసి చేయొచ్చు, తెలియకుండా కూడా చేయొచ్చు. అలాంటి పాపాలన్నీ కూడా ఈ అగ్ని నిప్పుల మీద నడిచి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నడుస్తారు అనమాట భక్తులందరూ కూడా. ప్రజెంట్ మా నాన్నగారు అయితే ఆ చెక్కలు పోగేసిన చెక్కల్లోనే అగ్నిదేవుని మొక్కుకుంటూ అగ్ని నిప్పునైతే రాజేశారు. అలా ఆరతి కర్పూరానికి మంట రాజేసిన తర్వాత మంటలు బగబగామంటూ రేజ్ అయ్యాయి అనమాట. స్వాములు మాతలు అందరూ కలిసి ఒక అగ్నిగుండం మీద అయితే నడుస్తారనమాట రాత్రికి. కంచరపాలెంలోని అగ్నిగుండం ఉంది అండ్ శ్రీహరిపురంలో కూడా అగ్నిగుండం, రెండు చోట్ల అయితే అగ్నిగుండం తొక్కాము. ఫైనల్ గా మన అగ్నిగుండం అయితే రెడీ అయిపోయింది. చక్కలు కూడా బాగా కాలుతున్నాయి. ఫైనల్ గా నేను నడిచిన అగ్నిగుండం అయితే చూపిస్తాను చూడండి.